ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. మరెవరో కాదు, మీరు ఎంతగానో అభిమానించే మన సిగ్నల్ టీవీ సీఈఓ గారైన శివారెడ్డి గారిని. సార్తో మాట్లాడి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటూ వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే ప్రతీష. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ కంపెనీ యానివర్సరీ. ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. సార్, ఎప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి ఎక్కడా చెప్పలేదు. మా కోసం ఇప్పుడు చెప్తారా? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మాది. చాలా చిన్న ఫ్యామిలీ. మా ఫాదర్, మా మదర్, మా మిస్సెస్, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. మా నాన్న లేట్ చనిపోయాడు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు శివారెడ్డి గారు ఏం చదువుకున్నారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? నేను ఏటీఎం సెంటర్ దగ్గర ఉండి వచ్చి వాళ్ళందరూ అడుగుతుంటారు, సార్ క్రెడిట్ కార్డు ఇస్తుంది, లైఫ్ టైం ప్లీజ్ సార్. 30 years పనిచేసినావు, జాబ్ మానేసినావు అంటే ఖచ్చితంగా నీకు సన్మానం కూడా చేసి ఉండొచ్చు మీ ఛానల్ అన్నారు. సన్మానం కాదు, మా చైర్మన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాని ఛానల్ ఓనర్ వివేక్ కాదు. సిగ్నల్ టీవీ అని ఎందుకు పెట్టారు? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? ఉంది. సిగ్నల్ టీవీ ఛానల్ ఓపెన్ చేయగానే 90% ఆఫ్ వీడియోస్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేవే ఉంటాయి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపమా? నేను క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని చేయను. శివారెడ్డి గారు అనగానే కేటీఆర్ మనిషి అంటున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? నేను ఒక క్వశ్చన్ కేటీఆర్ అడిగితే ఆ క్వశ్చన్ ద్వారా వీసీ బ్యాన్ అయింది. యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఒక ఖర్చుతో కూడుకున్న పని అంటుంటారు సార్ అందరూ. మీకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? నిజానికి ఇది చెప్పాలి చెప్పకూడదు అనేది కొంచెం నాకు కూడా సంశయం ఉంది. ఫస్ట్ 4 months అయితే అప్పు అయింది. ఇప్పటికీ నేను క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేస్తున్నాను అప్పును. ఒక క్రెడిట్ కార్డు కొయ్యాలి, ఇంకో క్రెడిట్ కార్డు కట్టాలి. 2 months తర్వాత అనిపించింది నాకు, ఇదంతా ఎందుకు పెట్టుకున్నా ఈ పెంట, మూసేద్దాం అనిపించింది.